స్క్రీన్ ప్లే చాలా బాగుంది బ్రో. రొటీన్ గా ఉంది కానీ కొంచెం అయితే బాగుంది చెప్పడానికి అయితే. అది ఫస్ట్ హాఫ్ లో అయితే బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది మూవీ అయితే. అసలు వెన్నెల కిషోర్ది ఇంకా మన శ్రీలీలది ఇలా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. డాన్స్ అయినా సాంగ్స్ అయినా నాకు బాగా నచ్చిందంటే లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. లాగ్ ఫైట్స్ బాగున్నాయి కానీ లాగ్ అయితే ఏం లేదు బ్రో. ఎవడైతే తక్కువ అంటున్నాడో మూవీ అయితే బాలేదు అన్నాడో ఆడు కొత్త పగిలిపోయింది బ్రో. నిజంగా అయితే ఉన్నమాట అయితే చెప్తున్నా, బాబుకి సాటి ఎవరు రాడు, బాబే గొప్ప అంతే. బాబుకి ఏది సాటి లేదు అంతే బ్రో. బాగుంటాయి బ్రో. ఇప్పుడు సంక్రాంతికి అయితే చాలా బాగుంటుంది మూవీ అయితే. హనుమానే ఈ మూవీ ఎందుకంటే హనుమాన్ అంటే దేవుడు మూవీ కాబట్టి కంపల్సరీ దేవుడు మూవీకి భక్తులు అందరు చూస్తారు కాబట్టి చూస్తారు. అది స్టోరీ బాగుంది బ్రో. సాంగ్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి కానీ లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. డాన్స్ అయినా అసలు హీరో డాన్స్ అయినా కామెడీ సీన్స్ అయినా ఇంకా తమన్ అంటే ఇంకా పెడతాడు కదా కొన్ని వినాల్సింది కొన్ని చూడాల్సింది. బాగుంది బ్రో. నేనైతే కుర్చీ అయితే తెచ్చుకుందాం అనుకున్నా బ్రో. కుర్చీ తెచ్చుకొని లోపల కూర్చుందాం అనుకున్నా, సపరేట్ గా కుర్చీ సాంగ్ కి మడత పెట్టి కొడదాం అనుకున్నా నేను. కానీ మనని కొడతారు కదా అని చెప్పేసి గుంటూరు కారం కూడా ప్యాకెట్ కూడా తెచ్చుకుందాం అనుకున్నా బ్రో. కానీ మా ఇంట్లో మా మమ్మీ కొడతా అని చెప్పేసి కారం కూడా లేదురా అని చెప్పింది. సో కారం అయితే తెచ్చుకోలేకపోయా బ్రో. లేకపోతే ఈసారి తెచ్చుకుంటే పైకి చాలా బాగుంది. కోకోకోలా పెప్సీ శ్రీలీల అయితే చాలా సెక్సీ బ్రో. బ్రో అట్లానేంటి అంటే పెడతారు కదా బ్రో. త్రివిక్రమ్ అంటే ఇంకా పెట్టాల్సిందే. ఇంకా చాలా సినిమాల ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మ్యాటర్ అయితే ఉంటుంది, అది అంతే బ్రో. బ్రో ఉంటది బ్రో. త్రివిక్రమ్ మూవీ అంటే కంపల్సరీ ఉంటది. అన్ని హీరో వచ్చేసి పెద్ద డబ్బున్నోడు ఉంటాయి. కాకపోతే మనం తీసుకోవాలి కదా, ఆడియన్స్ అనేది తీసుకోవాలి. అట్లానే ఏం లేదు బ్రో. చూడండి ఒకసారి అయితే స్టోరీ అయితే చెప్పండి కానీ చూడండి. మూవీ అయితే బాగుంది బ్రో. 9 ఇస్తా బ్రో. 9 5 4.5 ఇస్తా బ్రో.